హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. 10 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 8 అనమాట. డే 8లో నేను వచ్చేసి 58.70 అయితే ఉన్నానండి. అయితే నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 60.20 అండి. ఈరోజు వచ్చేసి 58.70 అయితే ఉన్నాను. అరౌండ్ నేనైతే 1.5 kg అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా డే 8లో అయితే నేను ఏమేమి డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు లేస్తే అప్పుడైతే డీటాక్స్ డ్రింక్ తాగేస్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం వాము, అలాగే కొంచెం అయితే సోంపు వేసుకున్నాను. నేనైతే ఇక్కడ అన్నీ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నానండి. రోజు వేయడం అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ హ్యాండ్తో అయితే వేసేసాను. ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అయితే బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో మనం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగినట్టయితే మనకైతే బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా అయితే కాపాడుతుంది. నేనైతే 2 cups వాటర్ తీసుకొని 1 cup అయ్యేదాకా అయితే మరిగించుకొని ఈ డ్రింక్ని అయితే నేను తాగేసానండి. తర్వాత ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి అయితే ఈరోజు ఫ్రూట్ ప్లేట్ అయితే తీసుకుంటున్నానండి. ఏమేమి ఫ్రూట్ తీసుకున్నాను అనేది అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా డీటాక్స్ తీసుకున్నాక నేనైతే 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఒక ఆరెంజ్ మొత్తం నేను ఇలా ఒలిచేసుకున్నాను. చిన్న ఆరెంజ్ కాబట్టి ఇదిగోండి కొన్నే తొనలు ఉన్నాయి. తర్వాత అయితే నా దగ్గర బ్లూబెర్రీస్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే బ్లూబెర్రీస్ కొన్ని పెట్టుకున్నాను. పాపకి రాగి జావలో బనానా పెట్టాను. అయితే బనానాలో హాఫ్ బనానా మిగిలితే ఆ హాఫ్ బనానాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. రాగి జావలో పెరుగు అయితే వేసుకున్నాను. తర్వాత ఒక కివి మొత్తం కట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకొని ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా అంతే లైట్గా, చాలా టేస్టీగా, చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకి తొందరగా అయితే ఆగలేస్తుంది అనమాట. మీరు ఈ ఫ్రూట్స్ ఏ తినాలని కాదండి, మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. మీరు చూడండి, ఇక్కడ బనానా నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. బ్లూబెర్రీస్ అనేవి అందరికీ అవైలబుల్గా ఉండవు. నాకైతే పాపకు తెస్తుంటాను కాబట్టి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ యాపిల్ తీసుకోవచ్చు, లేదు అని అంటే గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ తీసుకోవచ్చు. ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకోవచ్చు అండి. ఇలా ఫ్రూట్ పెట్టి తీసుకోవడం వల్ల అయితే మనకు కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్, అలాగే విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా లభిస్తాయి. అయితే ఈరోజు రాగి జావ అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి. ఇంకా నేనైతే అందులో పెరుగు అయితే వేసుకున్నానండి. కొంతమంది మజ్జిగ కూడా వేసుకుంటారు, నాకు పెరుగుతో ఇష్టం, అందుకని నేను పెరుగు వేసుకున్నాను. తర్వాత ఇంకా లంచ్లోకి వచ్చేసి ఈరోజు కర్రీ వచ్చేసి నాన్ వెజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఎండు చేపలు ఉన్నాయి, మెత్తాలు అంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. అవైతే నేను ఇంకా వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టి ఇలా అయితే కర్రీ చేసుకున్నానండి. నేనేం ప్రొసీజర్ ఏం షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇదివరకు కూడా షేర్ చేస్తున్నాను, అందుకోసం అని అయితే షేర్ చేయట్లేదు. అయితే ఏం లేదండి, ఆనియన్స్ ఫస్ట్ తాలింపు పెట్టేసుకొని దాంట్లో అయితే ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఫ్రై చేసి అందులో టమాటాస్ వేసి కొంచెం చింతపండు పులుసు అయితే పోసి నేను ఇలా అయితే ఉడికించుకున్నాను. డైరెక్ట్గా ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు, టమాటాలు లేకపోతే అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి. అయితే ఇవి చిన్న చిన్న చేపలు కదా, దీంట్లో ముళ్ళులు అంతగా కూడా గుచ్చుకోవన్నమాట, డైరెక్ట్గా తినేయొచ్చు. ఇంకా ఇదైతే లంచ్లోకి కర్రీ. అయితే ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను వైట్ రైసే తీసుకున్నానండి. ఇదిగోండి, 1 కప్పు వైట్ రైస్, అలాగే 1 కప్పు కంటే కొంచెం తక్కువగానే కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను సలాడ్ అవి ఏమీ పెట్టుకోలేదు, డైరెక్ట్గా కర్రీ అలాగే రైస్ పెట్టుకొని తినేస్తున్నాను. ఇంట్లో కొంచెం పని ఉందనమాట, అందుకని చెప్పేసి ఫాస్ట్గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు నేను ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఓట్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఓట్స్ వచ్చేసి మనం స్మూతీస్లో కూడా వాడుతుంటాం కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసేసుకున్నాను. అయితే మనం నానబెట్టుకుంటాము, లేదు అని అంటే ఇలా ఫ్రై చేసి పౌడర్ చేసైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అందులో ఉన్న గ్యాసెస్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం ఇలా పొడి అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత నా దగ్గర బ్లెండర్ ఉంది కదా, దాంట్లో అయితే వేసుకొని దీన్ని పౌడర్ లాగా అయితే చేసుకొని ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎక్కువగా అయితే చేయనండి, కొంచెం చేసుకొని పెట్టుకున్నాను, ఇలా ఆమ్లెట్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. నార్మల్గా స్మూతీస్లోకి అయితే నేనైతే నానబెట్టుకుంటాను. ఒకవేళ ఈ పౌడర్ నా దగ్గర ఎక్కువగా ఉంటే అప్పుడైతే దాంట్లో పౌడర్ వేసేసుకుంటాను స్మూతీస్ చేసుకున్నప్పుడు. అయితే ఈరోజు ఓట్స్ ఆమ్లెట్ చేసుకుంటున్నానండి. ఇందులోకి వచ్చేసి నేను క్యారెట్ తురుము అలాగే క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఉంది కానీ నేను వేసుకోలేదు, ఒకవేళ మీరు వేసుకోవాలి అని అంటే మీరు వేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే
యాడ్ చేయలేదు. ఇదిగోండి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే ఇవి రెండే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇదైతే ఓట్స్తో చేసిన వెజిటేబుల్ ఆమ్లెట్ అనమాట. ఇందులో వచ్చేసి నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఓట్స్ పౌడర్ అదైతే వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఇలా ఓట్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఫైబర్ లభిస్తుంది, గుడ్ కార్బోహైడ్రేట్స్ అయితే లభిస్తాయి, మనకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో తీసుకున్న క్యారెట్ వల్ల మనకి మంచి ఫైబర్ అలాగే విటమిన్ ఏ లభిస్తుంది. అలాగే క్యాప్సికమ్ తీసుకుంటున్నాం కాబట్టి మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను 2 ఎగ్స్ని అయితే ఇలా ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. ఈ 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలండి. నా దగ్గర విస్కర్ ఉంది కదా, నేనైతే విస్కర్తోని మొత్తం బాగా కలిపేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎలక్ట్రికల్ చాపర్ కానీ ఏదైనా ఉంటే దాంతో కూడా మీరు దీన్ని మొత్తం బీట్ చేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఓట్స్ మీరు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటామంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ పౌడర్ అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇది మార్నింగ్ కానీ లేదు అని అంటే నైట్ డిన్నర్లోకి కానీ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఎలాగో మనం లంచ్లోకి కొంచెం రైస్ అలా తీసుకుంటాం కాబట్టి ఇది బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి అయితే చేసుకోవచ్చు. లేదు మేము లంచ్లో కూడా చేస్తాము అని అంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎగ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ప్రోటీన్ లభిస్తుంది అనమాట. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి మనకైతే దగ్గర దగ్గర 14 గ్రామ్స్ దాకా అయితే మనకి ప్రోటీన్ అయితే లభిస్తుంది అనమాట. ఇదిగోండి నేను దోశ ప్యాన్ ఉంది కదా, దాని మీద కొంచెం ఆయిల్ అయితే ఇలా మొత్తం గ్రీస్ చేసేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు రెడీ అయిన బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ అంతా వేసేసుకొని మంచిగా 2 పక్కల కాలనివ్వాలన్నమాట. అయితే ఇందులో హెయిర్ ఫాల్ అవ్వకుండా నేను ఏం చేశాను అంటే, నా దగ్గర అవిసె గింజల పౌడర్ ఉంది. అయితే ఆ అవిసె గింజల పౌడర్ని నేను ఆమ్లెట్ పైన అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆమ్లెట్ని మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను పల్చగా. అయితే చాలా పెద్దగా వచ్చింది కదా, అంటే నార్మల్గా కడాయిలో వేస్తే చిన్నగా ఉండేది, నేను దోశ ప్యాన్ పైన వేయంగానే చాలా ఎక్కువగా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఆమ్లెట్ వచ్చేసి. ఇదిగోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద మనం కొంచెం మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఆమ్లెట్ ఎప్పుడైనా. అయితే అవిసె గింజల పొడి వేయడం మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ అయితే మూత తీసేసి అవిసె గింజల పొడి అయితే వేసుకుంటున్నాను. అవిసె గింజల పొడి వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక 1/2 టేబుల్ స్పూన్ పైనే వేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. నేను బీట్ చేసుకునేప్పుడు వేయలేదనమాట, అందుకని చెప్పేసి కొద్దిగా పైనుంచి అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి తర్వాత ఇక్కడైతే అవిసె గింజల పొడి అయితే వేసుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా కాపాడుతుంది అనమాట. మనం అవిసె గింజల జెల్ కూడా ఏమంటారు హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే మనం స్మూతీస్లో కూడా అవిసె గింజలు వేసుకోవచ్చు, చాలా మంచిది హెల్త్కి కూడా. ఇంకా ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మంచిగా కుక్ అవ్వనివ్వాలండి 2 పక్కల, అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది టేస్టీగా ఉంటుంది. లేదు అని అంటే బాగోదు. ఇదిగో చూడండి నేను మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ అయితే వదిలేసాను అనమాట. అప్పుడు ఒక సైడ్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. అయితే ఇలాంటివి మనం నైట్ టైంలో తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి వెయిట్ లాస్కి ఈజీ అవుతుందండి. మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్నాను, మార్నింగ్ నేను వచ్చేసి డీటాక్స్ డ్రింక్ తర్వాత 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. లంచ్ వచ్చేసి 1 to 1:30 మధ్యలో తింటానండి. డిన్నర్ వచ్చేసి 6 కలా తింటాను. ఒకవేళ స్నాక్ తీసుకుంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, మార్నింగ్ అయితేనేమో 11:30 కలా తీసుకుంటాను, ఈవినింగ్ వచ్చేసి 4 కలా తీసుకుంటానండి నేనైతే. ఇదిగోండి రెండో పక్కకు కూడా తిప్పేసుకొని ఆమ్లెట్ని మంచిగా ఫ్రై అవనిచ్చాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది ఉడకడం వల్ల ఏంటి అని అంటే మనకి క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ సపరేట్గా ఫ్రై చేసుకొని మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అలా కూడా చేస్తుంటాను, ఇలా కూడా చేస్తుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఆ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఎగ్ వేసి బీట్ చేసి చేసుకుంటాను అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. కొంచెం ఇదేంటంటే కొంచెం పచ్చిగా ఉంటాయి వెజిటేబుల్స్, మీరు అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. లెమన్ వేసుకోవడం వల్ల అయితే నిజంగా చెప్తున్నాను ఇంకా ఎక్కువ టేస్ట్ వచ్చిందనమాట. తర్వాత అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ పెట్టేసుకొని ఫోర్క్ తీసుకొని అయితే తినేసాను. నాకైతే చాలా హెవీగా అనిపించింది, 2 ఎగ్స్ అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి.
హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి. బాయ్.